వాక్యం చదువుకుందాం. అందరు తీయండి. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చెయ్యమని, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ షారాయి హాగరును శ్రమ పెట్టింది. హాగరు అరణ్యానికి పారిపోయింది. ఇక షూరు అనేటటువంటి అరణ్యంలో ఆమె తిరుగులాడుతూ ఉంటుండగా, ఆకలి దప్పులతో అలమటిస్తుంటుండగా, అరణ్యములో ఎక్కడ చూసినా మరి నీటి ఊటలు కనబడినటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటుండగా, ఇదిగో షూరు అరణ్యములో తాను తిరుగులాడుతున్న తరుణములో దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఒక నీటి ఊటను మరి దేవుడు ఆమెకు కనుపరిచిన వెంటనే ఆ నీటి ఊట, ఆ నీటి బుగ్గ దగ్గర ఆమె కూర్చొని సేద తీరుతున్నటువంటి తరుణములో ప్రేమణ దౌంబిడ్లారా, ఈ దేవుని యొక్క దూత ఈ హాగరును పరామర్శిస్తూ ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన టాపిక్ కూడా అదే. ఒకసారి చదవండి. 9వ వచనము 8వ వచనము చదవండి. షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. ఈ హాగరు ఎవరు? ఎవరు చెప్పండి? షారాయి లేకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ హాగర్కి లేదు. ఇంతకుముందు హాగర్ ఎవరంటే ఐగుప్తు దేశంలో ఫరో దాసురాలో లేకపోతే ఇంకొకరు దాసురాలో నేను ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ ఫరో శారమెంబడి ఆమెను పంపించాడో, ఇప్పుడు తనకు కర్త కర్మ క్రియ అంత ఐడెంటిఫిటీ మొత్తము షారాయే ఎంట పెట్టుకొని వచ్చింది. చాలా ప్రేమగా చూసుకుంది. మామూలు అనుబంధం కాదు వాళ్ళకు. ఇప్పుడు అబ్రహామునకు ఎలియాజరు ఎంత ప్రియమైన వాడో, శారమ్మకున్న దాసిలలో కూడా హాగర్ అంత ప్రియమైనది కనుకనే మరి తన భర్తను కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నది. ఇప్పుడు దేవదూత ప్రత్యక్షమై అంటా ఉన్నది, ఓ హాగరు అని అంటలేదు, ఓ షారాయి దాసివైనటువంటి హాగరు. చదవండి. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇది అందరు చెప్పండి నాతో పాటు. ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నీ ప్రశ్నకు చాలా మంది దగ్గర సమాధానం లేదు. ఉన్నదంటారా? ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వచ్చావు మనకు అర్థం కావట్లేదు. ఈ రోజున గతి తప్పినటువంటి మానవుని స్థితి ఇదే. ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం అర్థం కానటువంటి పరిస్థితి. మన ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ లోకములో దేవుని కొరకు జీవించే తత్వము కానీ, దేవుని కొరకు ప్రార్థన చేసే, దేవుని కొరకు నమ్మకముగా బ్రతికే, దేవుని ఆరాధించేటటువంటి స్థితిగతులు ఏ మనిషిలో కూడా లేకుండా పోతూ ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చామో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, మన ప్రయాణం ఎటు సాగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎక్కడి నుండి వచ్చావమ్మా నువ్వు? ఇక్కడేం పని నీకు? నువ్వెక్కడ ఉండాలి? నీ యజమానురాలు ఎవరు? షారాయి. మరి నువ్వెక్కడ ఉండాలి? ఇక్కడేం పని నీకు? అయ్యో, ఏం చెప్పాలయ్యా, నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా మా అత్త నన్ను రాసి రంపాన పెడుతుంది అని ఒక కోడలు తన బాధను చెప్పుకున్నట్టుగా తన యజమానురాలు గురించి ఈమె చెప్పుకుంటా ఉన్నది.
ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఈ దృష్టాంతము మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. ఒక మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు, కొన్ని ఆటంకాలు, ఆక్షేపణలు, శోధనలు, మనస్పర్ధలు ఇలాంటివన్నీ మన జీవితంలో చాలా చోటు చేసుకుంటాయి. మన మానవ స్థితి ఏంటి అంటే కొన్నిసార్లు ఉన్న చోట కొంచెం కష్టం వచ్చేసరికి ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఆ కష్టము రాదనుకొని దాని నుండి బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాదు, ఈ రోజున దేవుడు మనకు ఒక పాఠాన్ని ఆగరు జీవితంలో నుండి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఓ ఆగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? అయ్యా, మా యజమానురాలు నన్ను చాలా కష్టపెడుతుందయ్యా, చాలా నష్టపోతుందయ్యా. చూడండి, మరి ఇప్పుడు దేవదూత అదే ప్రశ్న, మరి ఇంతకాలం నీ యజమానురాలి దగ్గర నువ్వెట్లున్నావు తల్లి? కొన్నిసార్లు మనల్ని అడిగితే ఏం కష్టం నాయనా, చాలా బాధలు ఉన్నాయని చెప్పుకుంటాం. కానీ మరి నువ్వెలా ప్రవర్తించావు ఇంతకుముందు? వాళ్ళు నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారని ఇప్పుడు బాధ నీకు, ఆ బాధ వచ్చేసరికి నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటున్నావే, మరి ఇంతకు పూర్వం నువ్వు ఎలా బ్రతికావు? అది మనకు అక్కర్లేదు, ఇక్కడే పడిపోతున్నాడు మనిషి. ఇంతకుముందు నువ్వు ఏ తప్పు చేయకుండా వాళ్ళు నిన్ను ఎందుకంటారు? నీవు ఏ పొరపాటు చేయకపోతే నువ్వు అంత సక్రమంగా ఉన్నప్పుడు ఇతరులు నిన్ను ఎందుకు వేలెత్తి చూపిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు? ఏదో పొరపాటు ఉండడం బట్టే కదా, ఎక్కడో తప్పిపోయావనే కదా, ఎక్కడో తూలి పడ్డావనే కదా. అంటే నువ్వు వాళ్ళని తిడితే రైటు, వాళ్ళు నిన్ను తిడితే తప్పు, అంతేనా? ఈరోజు అదిలాగే ఉన్నది సమాజం కూడా. మనం ఎవరినైనా తిట్టవచ్చు, మనం ఎవరినైనా ఏమని అనొచ్చు, సాటగూటు మాటలు మాట్లాడవచ్చు. కానీ ఎవరి గురించి ఎవరైనా మన గురించి అంటే, ఆహా నన్ను అంటావా, మనం ఏదో నీతిమంతులమైనట్టు, మనం ఏదో పరిశుద్ధులమైనట్టు, మనం ఏదో అంత మంచివారమైనట్టు, ఆహా. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో వ్రాయబడినటువంటి మాట, అలసిపోయి సొలిసిపోయి అక్కడ పడి ఉన్నది హాగరు, నీటి బిగ్గ యొద్ద అక్కడ కూర్చుని ఉంటుండగా దేవదూత వచ్చి ఆమెను దర్శించి, ఎక్కడికి వచ్చావమ్మా, ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు? ఎంతకాలం పారిపోతావు? ఎంతకాలం ఈ అరణ్యంలో బ్రతుకుతావు? ఇక్కడ త్రాగడానికి నీళ్ళు లేవు, అవి నేనిస్తే వచ్చిన నీళ్ళు, తర్వాత దొరకను కూడా దొరకవు. ఎంతకాలం వీడు ఉంటావు? అసలు వట్టి మనిషి కూడా కాదు. కాస్త అంటే అంటారు, యజమానులు అనకపోతే ఎవరంటారు? ఈరోజున పిల్లల తత్వం కూడా అలాగే మారిపోయింది. తల్లిదండ్రులు ఒక మాట అంటే పడరు, ఇల్లు పెద్దలు ఒక మాట అంటే పడరు, దైవజనులు ఒక మాట అంటే పడరు. ఏడగాకపోతే ఇంకో సంఘం, అక్కడ అనేవాళ్ళు లేరు. ఎరబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చావు, అసలు నీ విషయం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమనండి, ఇష్టం వచ్చిన చోటికి వెళ్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన స్థితిగతుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఆశీర్వాదాలు లేవు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆగరుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇదిగో దేవుని దూతను పంపించాడు. దేవదూత మాట్లాడుతూ ఉన్నది, అమ్మా నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెంటనే తిరిగి వెళ్ళిపో. హల్లెలూయా. నువ్వు ఎక్కడికని బయలుదేరావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు రమ్మన్నారు నిన్ను? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళు. ఇక్కడ ఉన్నావంటే చచ్చిపోతావు. అయితే భయపడకు, అయ్యో తిరిగి వెళ్తే వాళ్ళని చంపుతారు, అది చేస్తారని బాధపడబాకు అన్న. నీ మాట్లాడిన నిన్ను యజమానురాలు అనకపోతే ఇంకెవరు అంటారు? ఆ హక్కు ఇంకెవరికి ఉన్నది? నువ్వు దాసుగా ఉన్నప్పుడు యజమానులు అనే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు అంటారు, 4 మాటలు పడు. దానికి నువ్వు ఇంత దూరం వచ్చి ఇంత తిప్పలు పడడం దేనికమ్మా?
కష్టమో నష్టమో నీకు దేవుడు ఎక్కడ నీ పనిని ఏర్పాటు చేశాడో, ఎక్కడ నీకు పనిని కల్పించాడో అక్కడే కష్టమో నష్టమో ఏగాలి, స్థిరముగా ఉండాలి. అక్కడే నీకు ఆశీర్వాదము తల్లి. అయితే భయపడకు. తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె దగ్గర అణిగి ఉండుమని చెప్పి నీ దాసురాల దగ్గరికి, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళమన్నది. ఆమె దగ్గర అణిగి ఉండుము అనే మాట చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి, నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండము. హల్లెలూయా. ఏ యజమానురాలి కింద నువ్వు అణిగి ఉంటావో అప్పుడే నీకు దీవెన. చాలా మందికి అణిగి ఉండడం ఇష్టం ఉండదు. అత్త చేతుల కింద కోడలు అణిగి ఉండదు, తల్లిదండ్రుల చేతుల కింద పిల్లలు అణిగి ఉండరు, భర్త చేతి కింద భార్య అణిగి ఉండదు. అందుకే కంపలు తంటాలు లేనిపోని పరిస్థితులన్నీ నెత్తి మీద వేసుకొని, ఆహా ఏమి చోద్యము, ఈ గుట్టు అక్కడ రట్టు చేసి, ఆ రట్టు ఇక్కడ గుట్టు చేసి, సకల విధములైనటువంటి పరితాపమునుంది. ఎచటికేగినను చివరికి మనశ్శాంతి దొరకదాయే. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అణిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో. ఇది అందరికీ వర్తించేటటువంటి మాట. యజమాను ఎవరైతే మనకు జీతం ఇస్తూ ఉన్నారో, ఉద్యోగాల్లో మన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కింద పనిచేసే వాళ్ళు లోబడి ఉండడం ధర్మము. భార్య భర్త దగ్గర అణిగి ఉండాలి, అంటే లోబడి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అణిగి ఉండాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. రమణ దోమ బిడ్డలారు, ఈ రోజు నీ స్థితి కనబడడం లేదు. మనం కూడా ఆగర్లాగా తప్పిపోతూ ఉన్నాం, తిరుగులాడుతూ ఉన్నాం. ఎక్కడంటే అరణ్యంలోనే ఉంటున్నాం. అరణ్యములో ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదాలు ఒక వ్యక్తి చూడడు. దేవుని సంఘములో ఉంటేనే నీకు ఆశీర్వాదం, దేవుని మందిరములో ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఈ లోకమని అరణ్యములో ఎన్ని నాళ్ళు తిరిగినా నీ జీవితం అంతా తిరగడానికే సరిపోతుంది, కానీ నువ్వు ఏ విధంగానూ ఆశీర్వాదానికి గురి కావు. తిరిగి నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది సంఘంలో చేర్చబడతావో, మందిరానికి వస్తావో, అప్పుడు నీ స్థితిగతులన్నింటినీ దేవుడు మార్చివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దోమ బిడ్డలారా, ఇదిగో ఈ దేవదూత చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, నువ్వు ఏ యజమానురాలు దగ్గర నుండి పారిపోయి వచ్చావో ఆమె దగ్గరికే వెళ్ళు, ఆమె దగ్గర నువ్వు అణిగి మణిగి ఉండు, ఆమెకు లోబడి ఉండు. అయితే నువ్వు భయపడకు, నీకు ఒక కుమారుడు పుడతాడు తల్లి. అతనికి నువ్వు ఇష్మాయేలు అని పేరు పెట్టాలి. ఏం పేరు? ఇష్మాయేలు అని పేరు పెట్టాలి. అతని స్వభావం ఎలా ఉంటుంది అనంటే, ఇదిగో అతని స్వభావం గురించి కూడా చెప్పబడుతూ ఉన్నది. చూడండి, పెట్టుమంటే ఎంత ఉన్నదా అంత పెట్టుమన్నా. 12వ వచనం చదవండి. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి అమ్మా, నువ్వు భయపడకు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళి నీ యజమానురాలికి లోబడి బ్రతుకు. నీకు ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు ఇష్మాయేలు అని పేరు పెట్టు. అతడు ఎలాగుంటాడంటే అడవి గాడిద వంటి స్వభావం అన్నాడు. అనగా మనుషులు సాగేటటువంటి ఏ జీవికైనా కొన్ని పద్ధతులు నేర్పించుకుంటారు, అవునా?
అవి ఎద్దులు కానీ గాడిదలు కానీ అది ఏ రకమైన జంతువు పశుప్రాయులు అవి ఏవైనా సరే కానీ కొంచెం ఏం చేస్తారంటే కొన్ని క్రమాలు నేర్పించుకుంటారు. అందుకని అవి కొన్నిసార్లు రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి, కూర్చోమంటే కూర్చుంటాయి. వాటికి భాష అర్థమైపోతుంది. అంటే ఒక క్రమము అనేటటువంటిది వాటికి ఉంటుంది. అడవిలో ఉన్న వాటికి క్రమం ఎవరు నేర్పిస్తారు? తినడం, తిరగడం, అంతే. ఇంకోటి తెలియదు ఇక వాటికి క్రమం అనేటటువంటిది ఉండదు. ఇష్టం ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి గాడిద వంటి స్వభావం అంటే ఏంటంటే ఇక అవి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాయి. ఎవరి మాట వినరు. నాదే రైటు, నేను చెప్పినట్టే మీరు వినాలా అనేటటువంటి తత్వంలోనికి ఆ మనుషుడు వస్తాడు. అతని స్వభావం అడవి గాడిద వంటి స్వభావంగా ఉంటుంది. తర్వాత వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే అతని చెయ్యి అందరికీ విరోధముగా ఉంటుంది. అందరికీ విరోధంగా ఉంటాడు. అతని చెయ్యి అందరికీ విరోధంగా ఉంటుంది. అంటే ఎవరికి చూడు వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నామురా నాయనా అనే విధంగా ఉండాల్సి వస్తుంది. అతడు సహోదరులందరి ఎదుట అంతటా ఉంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు లేని దేశం ఉండదు, వాళ్ళు లేని ప్రాంతం ఉండదు. ప్రతి ఊరిలో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. తన సహోదరుని ఎదుట దేవుని ప్రజలు ఎక్కడ ఉంటే అబ్రహాము సంతానం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ వాళ్ళ ఎదుట ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉంటారు. కానీ వీడు ఎవడి మాట విన్నాడు, వాని దారి వాడు చూసుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అయితే నిన్ను నీ సంతానాన్ని ఇష్మాయేల్ సంతానాన్ని ఖచ్చితంగా దీవిస్తాను తల్లి, నువ్వు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. అతడు అలా ఉంటాడు, అతని స్వభావం అంతే. కానీ నువ్వు బాధపడకు, ఆ విషయంలో బాధపడకుమని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, వెంటనే ఈ ఆగర్ ఏం చేసిందంటే అక్కడ దేవుని స్తుతించి అక్కడ దేవునికి ఒక పేరు పెట్టింది. ఏంటంటే చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అని అంటే చూచే దేవుడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధులు అనుభవిస్తున్నప్పుడు, బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నను ఆయన నిన్ను చూసే దేవుడు, నిన్ను పరిశీలన చేసే దేవుడు, నీ కష్ట నష్టాలను తెలుసుకునేటటువంటి దేవుడు, సమస్తము నెరిగిన దేవుడు. అరణ్యములో ఉన్నదని వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళిపోయింది ఆగరు, పొద్దున్న లేసరికి కనబడట్లేదు, అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏమయ్యా అబ్రాహాం ఎక్కడికి వెళ్ళిపోయింది? శారమ్మ కోపమున్న మాట వాస్తవమే, కానీ అయ్యో చేతులారా నేను అనవసరంగా నానా మాటలని అమ్మాయిని వెళ్ళగొట్టిన దాన్ని అయిపోయానే, నేను ఏదో కోపం వచ్చి ఆమె నన్ను అలా విసిగించినందున అన్నాను, కానీ కావాలని అనలేదయ్యా, తొందరగా వెళ్ళి పట్టుకరాపో. ఆ ఊరంతా తిరిగినా దొరకదా, ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యం అంటే ఇప్పుడు మన చెట్లు పుట్టలు ఉన్న అరణ్యం కాదు. అక్కడ అటువైపు మనము మధ్య ఆసియా ఖండంలో మనం కొన్ని ముఖ్యంగా ఈ పాలస్తీనా పట్టణాలు మనం పరిశీలన చేసినట్లయితే చెట్లు ఉండవు, అంత రాళ్ళు రప్పలు ఉంటాయి, ఏనైనా ఎడారిలాగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం అయితే భయంకరమైన ఎండ కాస్తూ ఉంటుంది. కాబట్టి చెట్ల నీడ కూడా సరిగా ఉండనటువంటి ప్రదేశాలు అవి. అలాంటి ఏమి లేనటువంటి అరణ్య ప్రాంతమునకు వెళ్ళి ఆమె ఇబ్బంది పడుతూ ఉంటున్నటువంటి తరుణములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భ్రమణ దోమ బిడ్డలారా, నీ కుమారుడు పుడతాడు, అతడు అడవగాడిద వంటి స్వభావం కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, అందరూ అతనికి విరోధముగా ఉంటారు, అతడు కూడా అందరికి విరోధముగానే ఉంటాడు. అతడు తన సహోదరులందరి ఎదుట నిలబడతాడు, ఉంటాడు అని ఆ ప్రవచన వాక్కులను చెప్పాడు. అది ఇప్పటికీ అక్షరాల నెరవేరుతానే ఉన్నది. ప్రేమణ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అది తెలియజేసిన వెంటనే అయ్యా నా పరిస్థితిని, నా అనుకున్న వారు ఎవరు లేరు, ఎక్కడ దిక్కు తోచక ఈ పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను. ఈ అరణ్యములో కూడా నన్ను పలకరించే నాదుడవు నీ ఒక్కడవేనైనా, నిజంగా నీవు నన్ను చూస్తున్న దేవుడవు,
నువ్వు ఎంతో గొప్పవాడవు, శక్తిమంతుడవు అని దేవుని అక్కడ స్తుతించి ఆరాధించి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక పేరు కూడా పెట్టి వెళ్ళడం చూస్తూ ఉంటాం. 14 వచనం, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహయిరోయి అను పేరు పెట్టబడెను. అనగా చూచుచున్న సజీవుని బాయి. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. చూచుచుండ సజీవుని బావి. ఆ బావి యొద్ద నాకు నీళ్ళనిచ్చాడు, నన్ను బ్రతికించాడు, నాకు ఒక మార్గాన్ని చూపించాడు, నా జీవితాన్ని చక్కదిద్దాడు అని ఆ బావికి ఒక పేరు పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. జ్ఞాపకం చేసుకునే 15వ వచనంలో, తర్వాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరలా చదవండి. తర్వాత హాగరు అబ్రహామునకు, ఎవరికి? అబ్రహామునకు. అందుకనే ఇప్పటికి వాళ్ళు కూడా ఏంటంటే మేము కూడా అబ్రహాము సంతానమే అని అంటారు. దేవుడు కూడా వాళ్ళను దీవించాడు. ఎందుకంటే అబ్రహాము సంతానం, అబ్రహాము బీజము వారిలో ఉన్నది కనుక దేవుడేమన్నాడు? నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు, నీ ద్వారా వచ్చిన ప్రతి సంతానాన్ని దీవిస్తానన్నాడు. మరి అబ్రహాము బీజము వారిలో కూడా ఉన్నందున ఆశీర్వాదాలు వారికి దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళింది ఆశీర్వాదం, అది తరతరములకు ఈ భూమి ఉన్నంత వరకు ఆశీర్వాదం నిలిచే ఉంటుంది. ప్రేమణ దోంబిడ్లారా, మరి మన సంగతి ఏంటంటే మనము అబ్రహాము సంతానమేనానంటే మనం అందరం అన్యజనులమైనప్పటికీ దేవుడు క్రీస్తు రక్తము ద్వారా మనలను కడిగి మనలను కూడా అబ్రహాము సంతానములో పాలి భాగస్థులను చేశాడు. జక్కయ్య కూడా అబ్రహాము సంతానము కాదు, కానీ ఆ ఇంటికి రక్షణ వచ్చినందున దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యేసుప్రభుల వారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది కనుక ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. ఈ రోజున మనము కూడా ఆ రీతిగా అబ్రహాము కుమారులముగా మనము జీవిస్తూ ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా ఆగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అను పేరు పెట్టెను. ఆగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 సంవత్సరాల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అబ్రహాముకు? 86 సంవత్సరాలు. రమణ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం. ఈ వయసులో మరి దేవుడు ఆగరు ద్వారా ఒక సంతానాన్ని అబ్రహామునకు ప్రసాదించడం జరిగింది. అయితే దేవునికి ఆ విధంగా సంతోషం లేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ గర్భవాసమున సారా ద్వారా వచ్చిన సంతానమే నీది, అది మాత్రమే నేను ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్పడం జరిగింది. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఈ పాఠము ద్వారా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లర, హాగరు యజమానురాలి దగ్గర ఉండాలి, కానీ పారిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నమ్మకంగా ఉండడం మనం నేర్చుకోవాలా. ఉన్న సంఘములో, ఉన్న కుటుంబంలో, ఉన్న మనుషుల మధ్య, చేసే పనుల మధ్య నువ్వు ఏ యజమానురాలి దగ్గర, ఏ యజమానుడి దగ్గర నువ్వు కూలి పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వారి దగ్గర నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్ననో దేవుడి నుండి చూసేవాడుగా రెండవ సత్యాన్ని ఇందులో మనం నేర్చుకోగలుగుతాం. ఇదిగో ఆగరు దిక్కు మొక్కు లేకుండా ఒక అరణ్యంలో తిరుగులాడుతూ ఉంటే ఆమెను చూచిన దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు, ఆమెను పలుకరించాడు. ఏంటమ్మా ఇక్కడెందుకున్నావు అని పలుకరించి ఆమెను ధైర్యపరిచి,
నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపోతాలి. నీకేం ఇబ్బంది కలగదు. నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను అని వాగ్దానం చేసి పంపించడం చూస్తూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం బాధల్లో ఉంటే దేవుడు చూసి ఊరుకునేవాడు కాదు, కష్టాల్లో ఉంటే చూసి ఊరుకునేవాడు కాదు. ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించి మనల్ని దరి చేర్చుకునేటటువంటి దేవుడు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎక్కడి నుండి జారిపోయామో, ఎక్కడి నుండి పడిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున సంఘాల్లో విశ్వాసులు ఎక్కడి నుండి వస్తున్నారో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. సంఘాలు కూడా ఎలా మారిపోయాయంటే, సావుకులు కూడా ఎవరైనా క్రొత్త వాళ్ళు వచ్చినప్పుడు, మరి నిజంగా ఈ సంఘంలో నేను రక్షణ పొందావా, ఈ సంఘంలో నేను వాక్యమైన ఆశీర్వదించబడుతున్నావా, వేరే దగ్గర నుండి వచ్చావా, ఎందుకు ఏ కారణం చేత వచ్చావు, అక్కడ మా పాస్టర్ గారు తిట్టారండి, రావయ్యా, వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. అది క్రమము కాదు. ఇలాగే ఈ రోజున సంఘాలు డెవలప్ అవుతూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నది. నైతికంగా ఏ రీతిగానూ దేవుడు ఒప్పుకోడు. ఎక్కడైనా దేవుడే కదండి, ఎక్కడైనా సంఘమే కదండి. మరి ఎక్కడైనా ఎవరైనా తల్లిదండ్రిని ఎక్కడైనా ఉండొచ్చని నైట్ ఎక్కడో చోట పడుకోవట్లేదే. ఎవరింటికి వెళ్తే ఎవరు బోవెట్టట్లేదే నీకు. రాత్రి కాగానే ఇంటికి వస్తావు, అమ్మా అన్నం ఉన్నదా, అర్థమవుతుందా? ఈ రోజున క్రైస్తవులు, దేవుని ప్రజలు చేతగాని మాటలు ఏంటంటే, కొన్నిసార్లు ఒక భారం నెత్తి మీద ఉంటే ఒప్పుకోరండి, ఒక మాట అంటే ఒప్పుకోరండి, ఒక అవకాశం ఇవ్వకపోతే ఒప్పుకోరండి. అంటే అవకాశం ఉంటేనే, ఒక స్థితిలో పెడితేనే, లేకపోతే లేదా. క్రమము కాదు అది. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా నువ్వు ఎంత కాలము తిరిగినా, సంఘాలు తిరిగినా, కుటుంబాలు తిరిగినా, పనుల కొరకు ఉన్న దగ్గర నమ్మకంగా చేసుకోకుండా నువ్వు ముంబై వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ నమ్మకత్వంగా ఉన్న దగ్గరనే నమ్మకంగా చేసుకోలేకపోతున్నావు. ఆడికేడుకు పోయి ఆడబడి చచ్చేదేమున్నది, నువ్వు చేసేదేమున్నది? నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నమ్మకంగా ఉండు. దేవుడు అక్కడ నీకు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. హల్లెలూయా. నువ్వు ఉన్న చోట ఉండి నమ్మకంగా బ్రతికితే అక్కడే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇప్పుడు హాగర్ అలాగే వెళ్ళిపోయింటే ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేదు. దేవుడు చెప్పిన విధంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి, తప్పైపోయింది అమ్మగారు, నన్ను క్షమించండి, మీరు ఎంతైనా మా యజమానురాలు, నన్ను తిట్టే కొట్టే హక్కు నీకు ఉన్నది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను చంపేస్తావేమో అని ఈ శ్రమలు దాలుకోలేక నేను భయపడి పారిపోయాను. కానీ నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు గొప్పవాడు. అప్పటి వరకు ఈ దేవుడెవరో ఆమెకు తెలియదు. ఐగుప్తీరాలు, విగ్రహాలకు ఆరాధన చేసే ఆవిడ ఇదిగో దేవుని స్వరము, దేవుని దూతను చూసి వచ్చి ఇదిగో తను కూడా మారు మనసు పొంది బాగుపడింది. మరి మన భక్తి జీవితం ఎలా ఉన్నది రోజున?